ప్రెసెంట్ అమ్మమ్మ. అను ఏదమ్మా? తనకు ఆకలిగా లేదంట మావయ్య, తర్వాత తింటానంది. సరే నువ్వు తినమ్మా. మొదటిసారి నా మనవరాలు అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. అమెరికా మనవరాల్ని చూసిన వెంటనే ఇండియా మనవరాల మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మమ్మ? ఉండే ఊర్లకు దూరాలుంటాయేమో కాని రక్తబంధంలో హెచ్చుతగ్గులుండవమ్మా. నాకు మీ ఇద్దరూ సమానమే. సరదాగా అన్నానులే అమ్మమ్మ. హే వావ్, హే, ఇట్స్ మై ఫేవరెట్. ఓహో, ఇవన్నీ నాకు ఇష్టమని మీకెలా తెలుసమ్మమ్మా? అన్నయ్య నిన్ను చూడడం మొదటిసారేమో కానీ నీ మనసు గురించి ఎప్పుడో తెలుసుకున్నారమ్మా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేదిష్టమో నీ గురించి ఎప్పటికప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి అన్నయ్య నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. మీ మామయ్యకి నువ్వంటే అంత ఇష్టమమ్మా. థ్యాంక్ యూ మామయ్య. ఏంటి మామయ్య ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? నేను తింటానులే. చిన్నతనం పెద్దరికం అనేవి వయసును బట్టి కాదమ్మా, చూపించే అభిమానంలో ఉంటాయి. నువ్వెంత పెద్దదానివైనా నా దృష్టిలో చిన్నపిల్లవే. ఎందుకంటే నువ్వు అమెరికాలో పుట్టడం వల్ల నేను నీకు దగ్గరుండి అన్నప్రాసన చేయలేకపోయాను, గోరుముద్దలు తినిపించలేకపోయాను. ఇప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకోనివ్వమ్మా. తినమ్మా. ఈ అమ్మమ్మ ఒడిలో ఆడుకొని ఊసులు చెప్తూ పెరగాల్సిన నువ్వు మీ నాన్న ఉద్యోగం పేరుతో దూరంగా ఉండడం వల్ల నాకా సంతోషాన్ని దూరం చేశావు. అందుకని మీ అమ్మమ్మ తినిపించే ముద్ద నువ్వు తినాలి. ఆ మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. అమెరికా నుంచి బయలుదేరే ముందు అమ్మకి ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇంతమంది ప్రేమని పంచే ఆనందానికి దగ్గర అవుతున్నానని నేను ఊహించలేకపోయాను మావయ్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,